హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో మనం రాజ్యాంగ సంస్థలు అనే టాపిక్ మనం డిస్కషన్ చేస్తున్నాం. రాజ్యాంగ సంస్థల్లో మనం అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ పదవిని కూడా ప్రీవియస్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత కంటిన్యూషన్ టాపిక్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనం నెక్స్ట్ చూడబోయే టాపిక్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి దీన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి. మరికొంతమందికి ఇది ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, సార్ చాలా యూజ్ అవుతుంది ఇది అనేది. మీకు యూజ్ అవుతుంది అని అనిపిస్తే మరికొంతమందికి వెళ్ళిపోవాలి అంటే తప్పకుండా మీరు లైక్ చేయాలి, కామెంట్ అనేది మాతో షేర్ చేసుకుంటే ఇంకా దాన్ని హ్యాపీనెస్గా రిసీవ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. రైట్, మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్లో రాజ్యాంగ సంస్థల్లో మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనం ఇప్పుడు డిస్కషన్లోకి తీసుకుందాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం డిస్కషన్లోకి తీసుకునేది పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 14th పార్ట్లో ఉంటుందండి. 14వ భాగంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వస్తుంది. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సర్వీసులు అని ఉంటుంది 14th పార్ట్. ఈ 14th పార్ట్లో మనకి 308 to 323 అనే ఆర్టికల్స్, 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తాయి. 308 to 323 అనేటువంటి ఆర్టికల్ అన్నీ పబ్లిక్ సర్వీస్ గురించి తెలియజేస్తాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పోటీ పరీక్షల ద్వారా సమర్థవంతమైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. పోటీ పరీక్షల ద్వారా సమర్థవంతమైన వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికే మనకి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది వచ్చింది. ఇది పూర్తిగా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంగా మనం దీన్ని తీసుకోవాలి. అయితే ప్రపంచంలో మొదటిసారిగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ని చైనా దేశం వాళ్ళు ప్రవేశపెట్టారండి. ప్రపంచంలో మొదటిసారిగా కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రవేశపెట్టిన దేశము చైనా దేశం. వాడు చేసినటువంటి విధానమే ఈరోజు చదువుకునేటువంటిదంతా కూడా ఆ చైనా దేశం వాడు తీసుకొచ్చినటువంటి పోటీ పరీక్షల విధానమే మనకి ఈరోజు ఈ ప్రపంచ దేశాలన్నిటిని కూడా పాటిస్తున్నటువంటి విధానం. దీనికి పునాది లాంటి దేశం అని చెప్పేసి చైనా దేశాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి సివిల్ సర్వీసెస్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కానీ భారతదేశంలో మొదటిసారిగా దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరిశీలన చేద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండే మనకి చాలా ముఖ్యమైనది. 1772 సంవత్సరంలో 1772లో భారతదేశంలో వారెన్ హేస్టింగ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వారెన్ హేస్టింగ్స్ మనకి 1772 సంవత్సరంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు. సివిల్ సర్వీసెస్ను ప్రవేశపెట్టింది వారెన్ హేస్టింగ్స్ అంటాం. ఈ వారెన్ హేస్టింగ్సే భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేశాడు. వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి ఫస్ట్ పర్సన్ అంటాం. మీకు బెంగాల్ గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి విధానాలను చూస్తే బెంగాల్ గవర్నర్ మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ అనే పర్సన్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతాడు. అదేవిధంగా బెంగాల్ గవర్నర్ అంటే రాబర్ట్ క్లైవ్. బెంగాల్ గవర్నర్ జనరల్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అవుతాడు. మొదటి భారత గవర్నర్ జనరల్, ఇండియన్ గవర్నర్ జనరల్ అని చెప్పేసి విలియం బెంటిక్ అనే పర్సన్ని మనం పిలుస్తాం. విలియం బెంటిక్. భారతదేశానికి మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ అనేటువంటి పర్సన్ని మొదటి వైస్రాయ్గా పిలుస్తాం. మీకు ఫస్ట్ ఈ పేరు వచ్చింది కాబట్టి దాని చుట్టూతో ఉండే ఏరియాని అర్థం చేసుకుంటే అది కాంపిటీషన్ అవుతుంది. ఎప్పుడైనా దాని చుట్టూతో ఉండే అటువంటి ఏరియాని అర్థం చేసుకోవడమే కాంపిటీషన్. అందుకే మనకి ఈ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి పర్సన్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్. ఈ వారెన్ హేస్టింగ్సే భారతదేశంలో మొదటిసారిగా సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఇదే వారెన్ హేస్టింగ్స్ భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్
జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థని కూడా ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. అయితే వారన్ హేస్టింగ్స్ని ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అని పిలవకూడదు. ఇక్కడ ఆ కంటెంట్ చేంజ్ అవుతుంది మళ్ళీ. ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్, ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ అని, ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ అని మనం కారెన్ వాలిస్ని పిలుస్తాం. కారెన్ వాలిస్ అనే పర్సన్ని బ్రిటిష్ సివిల్ సర్వీసుల పితామహుడు అంటాం. ఇదే కారెన్ వాలిస్ని భారతదేశానికి సంబంధించినటువంటి సివిల్ సర్వీసుల పితామహుడు అనకుండా బ్రిటిష్ దేశ సివిల్ సర్వీసుల పితామహుడు అన్నాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థ పితామహుడు కూడా కారెన్ వాలిస్. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. న్యాయ వ్యవస్థ పితామహుడు కారెన్ వాలిస్, అదేవిధంగా బ్రిటిష్ సివిల్ సర్వీసుల పితామహుడు కారెన్ వాలిస్. భారత్లో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టింది వారన్ హేస్టింగ్స్. భారత్లో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా వారన్ హేస్టింగ్స్ అనే పర్సన్. అయితే ఈయన ప్రవేశపెట్టాడు కానీ దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు. అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అభివృద్ధి చేసిన ఇక్కడ మనం ఫాదర్, పితామహుడు అని తెలుసు. అయితే ఇందులో మరొక రకంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు అంటాం. రెండు వేరు అంశాలండి ఇక్కడ. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ప్రీవియస్లో 2017-18లో జరిగిన FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. భారతదేశ సివిల్ సర్వీసుల పితామహుడు అని ఎవరిని పిలుస్తాము? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భారత సివిల్ సర్వీసుల పితామహుడు అని పిలవడం అనేది జరుగుతుంది. అయితే భారతదేశంలోకి వీళ్ళు సివిల్ సర్వీసులు తీసుకొచ్చారు. ఈ సివిల్ సర్వీసులను వీళ్ళు తీసుకొచ్చినాక బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో చార్టర్ చట్టాలను తీసుకున్నారు. ఆ చార్టర్ చట్టాలలో సివిల్ సర్వీసులకు సంబంధించిన డిస్కషన్ని చాలా సందర్భాలలో తీసుకొచ్చారు. చార్టర్ యాక్ట్స్ అని ఏవైతే మనకి భారతదేశంలో ఉన్నాయో ఆ చార్టర్ యాక్ట్ ప్రకారం సివిల్ సర్వీసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకున్నాం. భారతదేశంలో మొదటిసారిగా 1813 చార్టర్ యాక్ట్ 1813 చార్టర్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా ఫ్రీ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని తీర్మానం చేశారు. బ్రిటిష్కి సంబంధించినటువంటి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది భారతదేశంలో. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1813 మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 నుండి 1858 వరకు ఉన్నది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 1858 వరకు ఉంటే 1600 నుండి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి ప్రతి చట్టం యొక్క పేరుని చార్టర్ చట్టము అని పిలవాల్సి వస్తుంది. 1858 తర్వాత చేసినటువంటి చట్టాలని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టాలు అని పిలవాల్సి వస్తుంది. రెండింటికి వేరియేషన్. అయితే ఇక్కడ 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఫ్రీ సివిల్ సర్వీసులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తాము అని ప్రతిపాదన చేస్తారు. ఫ్రీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తాము అని ప్రతిపాదన చేస్తారు. అయితే ఈ ప్రతిపాదన చేసి వాళ్ళు ఏమన్నారంటే ఈ సివిల్ సర్వీసెస్ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీషు విద్యలోనే ఫ్రీ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని భారతదేశంలో విస్తృతపరచుకోవడం కోసమే ఫ్రీగా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి అని ప్రతిపాదన చేశారు. మనకి ప్రీవియస్లో తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయల బడ్జెట్ని ఏ చట్టం ద్వారా కేటాయించారు అనేది మనకి గ్రూప్ 4 జూలై 1లో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్.
ఎడ్యుకేషన్ కోసం, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయల బడ్జెట్ని, సంవత్సరానికి 1,00,000 రూపాయల బడ్జెట్ని ఏ చట్టం ప్రకారం ప్రతిపాదన చేశారండి అంటే 1813 అనేటువంటి చట్టం ప్రకారం ప్రతిపాదన చేశారు. అయితే ఇక్కడ మనం సివిల్ సర్వీసెస్కి సంబంధించింది మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని ప్రతిపాదన చేసుకోవడం జరిగింది. అయితే 1854 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పైన లార్డ్ మెకాలే కమిటీ వేస్తారు. లార్డ్ మెకాలే కమిటీని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ పైన 1854లో వేస్తారు. 1854లో కమిటీ వేస్తే 1855 సంవత్సరంలో మొదటిసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది జరిగింది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది బ్రిటిష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 1855లో ఎగ్జామ్ నిర్వహిస్తే 1863 సంవత్సరానికి వచ్చేసరికి 1863లో భారతదేశం నుండి సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్గా ఎన్నిక కావడం అనేది జరిగింది. భారతదేశం నుండి సివిల్ సర్వీస్కి ఎంపికైనటువంటి ఫస్ట్ ఇండియన్గా సత్యేంద్రనాథ్ ఠాగూర్ని చెప్తాం. అయితే దీని యొక్క ఆర్డర్ అనేది మనకి మిస్ అవుతే సబ్జెక్ట్ అర్థం కాదు. ఇక్కడ సివిల్ సర్వీస్కి సంబంధించి మొదటిసారి ఎగ్జామ్ 1855లో నిర్వహించారు. ఈ 1855లో నిర్వహించిన తర్వాత దీని కంటిన్యూషన్ అనేది మనకి 1926 సంవత్సరంలో లీ కమిటీ సూచన ప్రకారం ప్రొఫెసర్ లీ అనేటువంటి పర్సన్ ఉంటే ఆ లీ కమిటీ సూచన ప్రకారం భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడుతుంది. ఒక స్పెషల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. 1926 సంవత్సరంలో లీ కమిటీ సూచన ప్రకారం భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సర్ రోజు బార్కరీ అని దీని చైర్మన్గా సర్ రోజు బార్కరీ అనేటువంటి పర్సన్ని 1926లో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా నియమించారు. అయితే ఈ 1926లో ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పేరుని 1935 సంవత్సరం వచ్చేసరికి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని దాని పేరుని మార్చాం. 1935 చట్టం ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పేరుని మార్చడం జరిగింది. ఈ 1935 చట్టమే 1937 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. 1937 ఏప్రిల్ 1 నుండి ఈ 1935 చట్టము 1937 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. 1935 చట్టాన్నే భారతదేశంలో అతిపెద్ద చట్టము అని అంటాం. 1935 చట్టాన్నే భారతదేశానికి జిరాక్స్ కాపీ లాంటిది అని అంటాం. 1935 చట్టం ప్రకారమే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. 1935 చట్టం ప్రకారం భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలని 3 జాబితాలుగా చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాని 3 జాబితాలుగా విభజించడం అనేది జరిగింది. 1935 చట్టం ప్రకారం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పేరుని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా లేదా ఫెడరల్ సర్వీస్ కమిషన్గా మార్చారు. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ అనొచ్చు లేదా ఫెడరల్ సర్వీస్ కమిషన్గా మార్చారు అని చెప్పొచ్చు. ఇక తర్వాత 1950 సంవత్సరంకి వచ్చేసరికి 1950 వచ్చేసరికి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పేరునే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చారు. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరునే 1950 వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్పు చేయడం జరిగింది. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా హెచ్కే కృపాలాని అనే పర్సన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా నియమించడం అనేది జరిగింది. అయితే ఈ 1950లో ఏర్పాటు చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి చైర్మన్ కృపాలాని కదా. కృపాలాని అనే పేరు మనకి 3 సందర్భాలలో వస్తుంది.
కృపాలాని అనే పేరు 3 సందర్భాల్లో వస్తుంది. ఒక ఆమె సుచేత కృపాలాని, ఆచార్య జేబి కృపాలాని, మూడో పర్సన్ హెచ్కే కృపాలాని. ఓన్లీ కృపాలాని అనే పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోదండి, కంటెంట్కి సంబంధించి వాళ్ళ ఇనిషియల్ ఏది ఉంది అనే దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. 3 ఫేమస్ పర్సన్సే మనకి భారతదేశంలో. హెచ్కే కృపాలాని ఎవరైతే ఉన్నారో ఆ హెచ్కే కృపాలాని భారతదేశంలో మొదటి యూపీఎస్సీకి చైర్మన్. సుచేత కృపాలాని భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ సీఎం, భారతదేశానికి మొదటి మహిళా సీఎం సుచేత కృపాలాని. ఈమె ఉత్తరప్రదేశ్కి మహిళా సీఎంగా చేయడం జరిగింది. భారతదేశంలోనే మొదటి మహిళా సీఎం సుచేత కృపాలాని. తర్వాతకి జేబీ కృపాలాని. ఈ జేబీ కృపాలాని ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్ ఆచార్య జేబీ కృపాలాని అంటాం. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ వేరండి. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ జేబీ కృపాలాని. కమిటీలు మొత్తం రాజ్యాంగ పరిషత్ ప్రకారం కమిటీలు మొత్తం 22 కమిటీలు ఉంటాయి. రాజ్యాంగ పరిషత్ ప్రకారం సమావేశాలు 12 సమావేశాలు ఉంటాయి. 22 కమిటీలలో అతిపెద్ద కమిటీ సలహా కమిటీ. ఆ సలహా కమిటీ అధ్యక్షుడే సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల కమిటీ అధ్యక్షుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అధ్యక్షులు ఆచార్య జేబీ కృపాలాని. ఈ ఆచార్య జేబీ కృపాలానినే 1963 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ పైన మొదటిసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొదటిసారి అవిశ్వాస తీర్మానం 1963లో వచ్చింది. ఈ 1963లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చింది జేబీ కృపాలాని. ఆ అవిశ్వాస తీర్మానంలో జవహర్లాల్ నెహ్రూ సక్సెస్ అయ్యాడు. జేబీ కృపాలాని ప్రవేశపెట్టినటువంటి పర్సన్కి సంబంధించి తక్కువగా ఓట్లు వచ్చాయి. అవిశ్వాస తీర్మానం ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే నెహ్రూ ప్రధానమంత్రిగా కొనసాగడానికి అవకాశం ఉంది. అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చినప్పుడు ఆ చుట్టూతో ఉండే ఏరియాని మనం పరిశీలించాలి. కాబట్టి ఈ రకంగా ఈ పేరుని మనం తీసుకున్నాం. రైట్. ఇక్కడ యూపీఎస్సీ అనేది ఏర్పాటు అయింది. యూపీఎస్సీని ఏర్పాటు చేసాం. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లని 3 రకాలుగా విభజన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దాని చారిత్రక నేపథ్యం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చినామండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ అంటాం, వర్గీకరణ. పబ్లిక్ సర్వీస్ కమిషన్లని 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండోది జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మూడోది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని 3 వేరు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉంటాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశం మొత్తానికి ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అంటే దీనికోసం ఇప్పుడున్న 28 రాష్ట్రాలు, ఇప్పుడున్న 8 కేంద్రపాలిత ప్రాంతాల వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ ద్వారా ఒకసారి నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ అయితే 28 రాష్ట్రాలకి, 8 కేంద్రపాలిత ప్రాంతాలకి, అంటే దేశం మొత్తానికి వర్తిస్తుంది. అట్లాంటి నోటిఫికేషన్లు యూపీఎస్సీ ద్వారా విడుదల చేయబడతాయి. ఈ సివిల్ సర్వీసెస్ అనేవి దాదాపుగా మనకి ఇప్పుడు భారతదేశంలో 24 రకాల సివిల్ సర్వీసులు ఉంటాయండి. మనకి తెలిసినవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటివి మాత్రమే మనకు తెలుసు. 24 సర్వీసులలో చాలా ఫేమస్ ఈ 4 సర్వీసులే. కానీ మిగతా 24 సర్వీసులు ఉంటాయి. మొత్తం సర్వీసులు 24 సర్వీసులు ఉంటాయి. అయితే యూపీఎస్సీ ద్వారా విడుదలైనటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో 24 రకాల ఉద్యోగాలకి దేశం మొత్తం ఎలిజిబిలిటీనే, దేశం మొత్తం అర్హత అంటే దేశం మొత్తానికి అవకాశం కల్పిస్తారు. అందులో చాలా ఫేమస్గా మనం చెప్పుకునేవి కొన్ని చూద్దాం. ఐఏఎస్ అని, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటివి ఆ 24 సర్వీసులలో చాలా ఫేమస్ సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అండి. రైల్వే సర్వీస్ అనొద్దు, రెవెన్యూ సర్వీస్ అన్నారు. అయితే దీనికి సంబంధించి మనకు ప్రీవియస్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే వీటి ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి,
ఐఏఎస్కి, ఐపీఎస్కి, ఐఎఫ్ఎస్కి, ఐఆర్ఎస్కి ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, ఈ ట్రైనింగ్ సెంటర్లని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం పరిశీలన చేద్దాం. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ముస్సోరీ అనేది ఆ ట్రైనింగ్ సెంటర్, ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఐఏఎస్ వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్గా ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ని ముస్సోరీ అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ ముస్సోరీ అనేటువంటి ప్రాంతం ఐఏఎస్లకి ట్రైనింగ్ సెంటర్, అది ఉత్తరాఖండ్లో ఉంది. ఆ ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ యొక్క పేరుని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ అని అంటాం. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ అని అంటాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్లకి సెలెక్ట్ అయినటువంటి ప్రతి వ్యక్తి ముస్సోరీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత రెండోది ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది మనకి తెలంగాణలోని హైదరాబాదులో ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది ఉన్నది. ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ సెంటర్ యొక్క పేరుని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని అంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనే పేరుతో దాన్ని పిలుస్తాం. తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్, మెయిన్స్ ఎగ్జామ్లో అడిగారు ఈ పాయింట్ని. ట్రైనింగ్ సెంటర్ ఐపీఎస్లకు సంబంధించి దేశం మొత్తంలో ఎక్కడ నుండి అయినా, ఏ రాష్ట్రం నుండి, ఏ కేంద్రపాలిత ప్రాంతం నుండి అయినా ఐపీఎస్కి సెలెక్ట్ అయితే ఆ ఐపీఎస్కి సెలెక్ట్ అయిన వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మూడోది ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాదండి, ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెన్ సర్వీస్ అనేది అందులో ఇంకొక భాగం, కానీ ఇక్కడ మనం ఐఎఫ్ఎస్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కింద తీసుకున్నాం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది డెహ్రాడూన్ ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉన్నది. ఎందుకంటే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రాంతం, రాజధాని నగరం కాబట్టి. అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యొక్క పేరుని మనం ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అని అంటామండి. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ ట్రైనింగ్ సెంటర్ అనే అటువంటి పేరుతో ఈ ఐఎఫ్ఎస్కి సంబంధించినటువంటి దానిని మనం పిలవడం జరుగుతుంది. తర్వాత ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అని అంటామండి. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనేది నాగపూర్లో ట్రైనింగ్ సెంటర్ ఉన్నది. నాగపూర్ అంటే ఇది మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది, అంటే మహారాష్ట్రకి సంబంధించిన నాగపూర్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనేది ఉంది. ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి సంబంధించినటువంటి దాన్ని మనం నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే అటువంటి పేరుతో ఆ ట్రైనింగ్ సెంటర్ను పిలుస్తాం. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్లన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్లుగా వీటిని తీసుకోవడం జరిగింది. అయితే ఒక కొత్త సివిల్ సర్వీస్ పోస్టుని సృష్టించే అధికారం, అంటే ఒక కొత్త సివిల్ సర్వీస్ పోస్ట్ని క్రియేట్ చేసే అధికారం ఇక్కడ 312 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకి మాత్రమే ఉంటుంది. రాజ్యసభ ఒక కొత్త సివిల్ సర్వీస్ పోస్టుని సృష్టించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1963 సంవత్సరంలో రాజ్యసభ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే అటువంటి ఒక పదవిని క్రియేట్ చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని క్రియేట్ చేస్తే 1966 నుండి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం 1963 సంవత్సరంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం కొత్త సివిల్ సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకే ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా తెలంగాణ గ్రూప్ 4లో అడిగినటువంటిది. క్వశ్చన్, రాజ్యసభకి సివిల్ సర్వీసులను ఏర్పాటు చేసే ప్రత్యేక అధికారం ఉన్నది. అప్పుడు రాజ్యసభ మరికొన్ని అంశాలను కూడా టేకప్ చేసింది. రాజ్యసభ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అనే వాటిని కూడా రాజ్యసభ ప్రవేశపెట్టింది.
రాజ్యసభ ప్రత్యేక తీర్మానాల ప్రకారం 1963లో వీటిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే రాజ్యసభకి మాత్రమే ఈ ప్రత్యేక అధికారం ఉంటుంది. ఒక కొత్త సివిల్ సర్వీస్ని ఏర్పాటు చేసే అటువంటి అధికారము రాజ్యసభకి ఇచ్చింది మన భారత రాజ్యాంగము. ఇట్లా ఏ కొత్త పదవినైనా ఏర్పాటు చేసే అధికారము భారతదేశంలో రాజ్యసభకి మాత్రమే ఉండడం జరుగుతుంది. అయితే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏజీ విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించి యూపీఎస్సి దీనికి ఎగ్జామ్కి రాయడానికి ఏజ్ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే, ఏజ్ అనే దాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనకి జనరల్ కేటగిరీలో 21 సంవత్సరాల వయసు నుండి 32 సంవత్సరాల వయసు వరకు రాయడానికి అవకాశం ఉంటుంది. 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 అనేది స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇక తర్వాత ఓబీసీలకైతే, బీసీ లేదా ఓబీసీలకైతే 21 సంవత్సరాల నుండి స్టార్ట్ అయ్యి 37 సంవత్సరాల వయసు వరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన ఏజ్ని తీసుకుంటే 21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వరకు రాసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించి. అంటే ఒకసారి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా ఏదైనా రాయాలి అని అనుకున్నప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రానికి అవకాశం అనేది ఉంటుంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి సంవత్సరం ఉంటాయండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాష్ట్ర సర్వీసుల మీద ఇంకా మనకి పూర్తిగా అంటే ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పర్టికులర్గా లేదు. అదే కేంద్రం అయితే ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వేస్తుంది. ఎన్ని పోస్టులు అనేది సెకండరీ, ప్రతి సంవత్సరం పోస్టులు వేస్తుంది. కాబట్టి సివిల్ సర్వీస్ మీద ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా అటువైపు వెళితే చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే సివిల్ సర్వీసులలో మళ్ళీ గ్రూప్స్ రావండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి ఇవి స్టేట్ సర్వీసులకు సంబంధించింది. ఇక్కడ పాయింట్ చెప్తా. ఇక్కడ ఏజెస్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇక దీని తర్వాత మరి ఈ యూపీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యూపీఎస్సీ వాళ్ళకి సంబంధించిన ఆ చైర్మన్లని, సభ్యులను ఎవరు నియమిస్తారు, వాళ్ళని ఎవరు తొలగిస్తారు అనే కంటెంట్ చూస్తే యూపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ని కానీ, యూపీఎస్సీకి సంబంధించినటువంటి యూపీఎస్సీ మెంబర్స్ని కానీ వీళ్ళందరినీ నియమించే అధికారము భారతదేశంలో రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ హ్యావ్ ద పవర్ టు అపాయింటింగ్ యూపీఎస్సీ చైర్మన్ అండ్ యూపీఎస్సీ మెంబర్స్. వాళ్ళ నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఈ నియమించేటువంటి సందర్భంలో ఇందులో 50% ఉండే అటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మనది ఎగ్జామ్కి సంబంధించిందే కాబట్టి 50% సభ్యులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, రిటైర్డ్ ప్రొఫెసర్లు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, ఇట్లా కొంతమంది లెక్చరర్లని కావచ్చు, లేదా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఎడ్యుకేషన్కి కనెక్టెడ్గా ఉన్నటువంటి ఎవరినైనా ఇందులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ నియమిస్తాడు. రిమూవల్ తొలగించే అధికారము కూడా ప్రెసిడెంట్కే ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ ప్రకారమే తొలగించాలి. సుప్రీంకోర్టు యొక్క సూచన ప్రకారము తొలగించాలి. సుప్రీంకోర్టు సూచన ప్రకారమే ఈ రాష్ట్రపతి ఈ సభ్యులను కానీ చైర్మన్ కానీ తొలగించే అధికారం కలిగి ఉంటాడు. వీళ్ళకి సాలరీని డిసైడ్ చేసేది పార్లమెంటు డిసైడ్ చేస్తుంది. వీళ్ళ సాలరీ అనేది సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో సమానమైనటువంటి సాలరీ ఉంటుంది. అంటే 2,50,000 రూపాయలు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జికి సాలరీ 2,50,000 కాబట్టి వీళ్ళకి కూడా 2,50,000 రూపాయల సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ 2,50,000 రూపాయల సాలరీ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది అవుతుంది. అయితే ఇక్కడ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్కి సభ్యులకి సమానమైనటువంటి జీతాలు ఉంటాయండి. చైర్మన్కి సభ్యులకి సమానమైనటువంటి జీతాలు ఉంటాయి. ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క హోదా కలిగి ఉంటాడు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ యొక్క హోదాని చైర్మన్ కలిగి ఉంటారు. మెంబర్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లోని చీఫ్ ఎలక్షన్
చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, ముఖ్య ఎన్నికల కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హోదాని ఈ సభ్యులు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళ యొక్క పని విధానానికి సంబంధించినటువంటి విషయాలు. వీళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ని నిర్వహించడంలో కానీ, అందులో ఉండేటువంటి పొరపాట్లని సవరించడంలో కానీ, ఏజీ ఎంత పెంచాలి, ఏజ్కి సంబంధించినటువంటి సవరణలో కానీ, ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని దేశం మొత్తంలో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి బాధ్యత యూపీఎస్సీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా దీని తర్వాత కంటిన్యూషన్లో మళ్ళీ మనకి జేపీఎస్సీ అనేది చూస్తున్నామండి. జేపీఎస్సీ అంటే మనకి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పుకున్నాం. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ అంటున్నామండి ఇక్కడ. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టార్టింగ్లో ఇది 2 or more స్టేట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండేది. కానీ తర్వాత కాలంలో దీనిని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. 2 రాష్ట్రాలకు కలిపి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇది పెద్దగా అన్ని రాష్ట్రాలు యాక్సెప్టెన్సీ తీసుకునే పరిస్థితిలో లేదు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలంటే ఎవడు ముందుకు రాడు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి కావాలని విపరీతమైన గొడవలు, పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటివి జరిగితే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అనే తీర్మానాన్ని తర్వాత కాలంలో రద్దు చేయడం అనేది జరిగింది. అయితే ఈ జేపీఎస్సీ వాళ్ళని కూడా నియమించేది, అపాయింట్ చేసే అధికారం మళ్ళీ రాష్ట్రపతి గారికే ఉంటుంది. జేపీఎస్సీ వాళ్ళని ఒకవేళ నియమిస్తే ఆ నియమించే అధికారం రాష్ట్రపతి గారికే ఉంటుంది. అయితే ఇక్కడ జేపీఎస్సీ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, వాళ్ళని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది సుప్రీంకోర్టు సూచన ప్రకారం. పదవి కాలాలు అందరి ఒకసారి చెప్దాం. ఇక్కడ ఎస్పీఎస్సీ ఉంది అండి. ఎస్పీఎస్సీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు ఆర్టికల్ కూడా చెప్తే 316 ఆర్టికల్ ప్రకారమేమో యూపీఎస్సీ వాళ్ళని నియమిస్తారు. 316 క్లాజ్ 1 అనే ఆర్టికల్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని నియమిస్తారు. 316 ఆర్టికల్ యూపీఎస్సీ వాళ్ళని నియమిస్తే 316 క్లాజ్ 1 అనే ఆర్టికల్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు మెంబర్స్ సభ్యులని నియమించే అధికారం గవర్నర్ కలిగి ఉంటాడు. నియమించే అధికారం గవర్నర్ కలిగి ఉంటాడు. వీళ్ళకి సాలరీ అనేది హైకోర్టు సీనియర్ జడ్జితో సమానమైన సాలరీ ఉంటుంది. 2,25,000 రూపాయలు, 2,25,000 రూపాయల సాలరీ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఇచ్చే అటువంటి సాలరీ 2,25,000 రూపాయల సాలరీ. అయితే ఇక్కడ ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ ఎస్పీఎస్సీకి సంబంధించిన వాళ్ళని కూడా తొలగించే అధికారం, అంటున్నాం. వీళ్ళని తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. ఎస్పీఎస్సీ వాళ్ళని, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని వాళ్ళని కూడా తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సూచన తీసుకోవాల్సిందే. వీళ్ళని తొలగించాలంటే సుప్రీంకోర్టు సలహా తీసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలా మిస్టేక్స్ జరిగినాయని, చాలా అవకతవకలు జరిగినాయని, చాలా పొరపాట్లు జరిగినాయి, అన్యాయం జరిగిందని చాలామంది ఈ బి జనార్దన్ రెడ్డి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఈయనని పదవి నుండి తొలగించాలి, గవర్నర్ ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి అని చాలా విషయాల మీద డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే గవర్నర్కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించే అధికారం మాత్రమే ఉన్నది, కానీ వీళ్ళని తొలగించే అధికారం గవర్నర్కి లేదు. ఈ తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉన్నది. అప్పుడు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క సలహా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఇండికేషన్స్ ఈ రకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ పదవీ కాలాలను చూద్దాం. ఒకసారి వీళ్ళ పదవీ కాలాలను చూస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పదవీ కాలము, అది యూపీఎస్సీ కానీ, జేపీఎస్సీ కానీ, ఎస్పీఎస్సీ కానీ పదవీ కాలాలు ఎట్లా ఉన్నాయి. టెన్యూర్ అంటామండి. టెన్యూర్ ఆర్ డ్యూరేషన్.
పదవీ కాలము, టెన్యూర్ ఆర్ డ్యూరేషన్ అంటే పదవీ కాలం అంటున్నాం. పదవీ కాలంలో యూపీఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పదవిలో కొనసాగాలి. యూపీఎస్సి వాళ్ళు 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. నిన్న నేను ప్రీవియస్లో చెప్పాను, రెండిటిలో ఏది ముందు వస్తే దాని ప్రకారమే తొలగిస్తారు. 65 సంవత్సరాల వయసు నిండితే 65నే ప్రామాణికంగా తీసుకోవాలి. లేదా 6 సంవత్సరాల సర్వీస్ చేసినా 65 నిండకపోతే 6 సంవత్సరాలని మనం మ్యాండేట్గా తీసుకోవాలి. తర్వాత జేపీఎస్సి వాళ్ళని కానీ ఎస్పీఎస్సి వాళ్ళని కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని కానీ మనం 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు అని చెప్తామండి. 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేదా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి కానీ వీళ్ళ పదవీ కాలాలు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది మధ్యలోది మర్చిపోండి, ఎందుకంటే 2 రాష్ట్రాలకు ఒకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏ రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయలేదు, అది తర్వాత కాలంలో తీసేశారు. మరి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది? వీళ్ళ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏంటి? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ ఇట్లాంటి ఎగ్జామ్స్ని పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. చాలా రకాలు ఉంటాయి, అందులో ముఖ్యమైనవి మనం చెప్తున్నాం. అయితే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది మనకి సెంట్రల్ కండక్ట్ చేస్తుందేమో అని చాలామంది అవగాహన లేకుండా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ నుండి రాష్ట్రం నిర్వహించే అత్యున్నతమైనటువంటి ఉద్యోగమే గ్రూప్ 1. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఈ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ ఇట్లా తదితర ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, ఇవన్నిటిని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది నియమించడం జరుగుతుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ సర్వీస్ మన ఈ సంబంధించినటువంటి ఇరిగేషన్లో కానీ, మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ చాలా రకాల పోస్టులని ఫిలప్ చేస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే పోలీస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోలీస్ ఎగ్జామ్స్ని ప్రత్యేకంగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉంటుందండి. పోలీస్ ఎగ్జామ్స్కి ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎట్లాంటి సంబంధం లేదు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ రాష్ట్రానికి సంబంధించింది అయితే ఆ రాష్ట్రంలో ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉంటుంది. ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎట్లాంటి సంబంధం అనేది ఉండదు. తర్వాత టీచర్ పోస్టులను వేసేది దానికి ఒక విభాగం ఉంటుంది. టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, గురుకుల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ టీచర్ పోస్టులను వేయడానికి ఒక సపరేట్గా వాళ్ళకి కూడా అధికారం అనేది ఉంటుంది. ఇట్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మనం ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరుతో వీటిని పిలవడం అనేది జరిగింది. ఇట్లా భారతదేశానికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో ఎగ్జామ్స్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ యొక్క ప్రాధాన్యత లేకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం కూడా పాసిబుల్ కాదు. మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొఠారీ కమిటీ అనేది ఒకటి ఉంటుందండి. కొఠారీ కమిటీ. ఈ కొఠారీ కమిటీ అనేది 1974లో వేస్తే కొఠారీ కమిటీ 1976లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ కొఠారీ కమిటీ సూచన ప్రకారం ఏం చెప్తున్నామంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ యొక్క వయస్సులో ఏదైనా మార్పు తీసుకురావాలి అని అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి వయసులో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే దానికి సంబంధించి కొఠారీ కమిటీ అనేది నియమించడం జరిగింది. తర్వాత దీనికంటే ముందుగా మనకి లార్డ్ మెకాలే కమిటీని నియమించాం.
పీసీ ఓతా కమిటీ అనే దాన్ని కూడా 2004లో పీసీ ఓతా కమిటీ అనే దాన్ని నియమించినాం. ఇట్లా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించిన చాలా రకాలైనటువంటి కమిషన్లు కమిటీలు ఈ ఎగ్జామ్స్ కోసం నియమించుకునే అటువంటి ఆ విధానంలో భాగంగా ఈ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి యూపీఎస్సి ఫస్ట్ చైర్మన్ ఎవరు, ప్రజెంట్ చైర్మన్ ఎవరు, ఎస్పీఎస్సీలకి సంబంధించిన ఫస్ట్ చైర్మన్లు ఎవరు, తెలంగాణ ఫస్ట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చైర్మన్, ఇవి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మనకి రైట్ యూపీఎస్సికి ఫస్ట్ చైర్మన్గా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. యూపీఎస్సికి ఫస్ట్ చైర్మన్గా హెచ్కే కృపాలాని అనే పర్సన్ ఉంది. యూపీఎస్సికి ఫస్ట్ చైర్మన్గా హెచ్కే కృపాలాని. మీరు ఇక్కడ ఇంకో విషయాన్ని అర్థం చేసుకోండి. ఇండియన్ సివిల్ సర్వెంట్ అనే పేరుని 1947 నుండి ఐఏఎస్ అని పిలుస్తున్నారు. ఇండియన్ సివిల్ సర్వెంట్ ఐసీఎస్ ఆఫీసర్ అనే పేరుని 1947 నుండి ఐఏఎస్గా పిలుస్తున్నారు. 1947 నుండి ఐఏఎస్ అనే పేరుతో పిలుస్తున్నారు. కానీ స్టార్టింగ్లో ఇండియన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ అని అన్నాం. మనం ఇంతకుముందుగా సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పుకున్నాం. ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ని ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ అని చెప్పినాం, కానీ ఫస్ట్ ఐఏఎస్ అని అనలేదు కదా. అందుకే 1947 నుండి ఈ పేరుని ఐఏఎస్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. మొదటిసారిగా మనకి యూపీఎస్సికి చైర్మన్గా హెచ్కే కృపాలాని అనేటువంటి పర్సన్ మొదటి చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. ఇక తర్వాత ప్రజెంట్ అండ్ 28th చైర్మన్, ప్రజెంట్ అండ్ 28th చైర్మన్గా యూపీఎస్సి ప్రజెంట్ అండ్ 28th చైర్మన్గా అక్కడ మనం ఫోటో చూపించినట్టుగా మనోజ్ సోని అబ్బాయే, సోని అని పేరు వెనుక ఉన్నది కాబట్టి అమ్మాయి అనుకోవద్దు. మనోజ్ సోని. ఈ మనోజ్ సోని అనేటువంటి పర్సన్ మనకి బొంబాయి మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పర్సన్. బొంబాయి అంటే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు మనోజ్ సోని. 28వ పర్సన్గా ఈయనకంటే ముందు ప్రదీప్ కుమార్ జోషి అనే పర్సన్ ఉండేది. 27 ప్రదీప్ కుమార్ జోషి అనే పర్సన్ ఉండేది. ఈయన మాత్రం 28వ పర్సన్గా యూపీఎస్సికి చైర్మన్గా కొనసాగుతున్నటువంటి పర్సన్. ఈయన 28వ చైర్మన్. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అనే దాన్ని కండిషన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత తెలంగాణ, ఏపీ రెండు చూద్దాం. తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, తెలంగాణ పిఎస్సి అనేది కామన్ అండి ప్రతి రాష్ట్రానికి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఫస్ట్ పర్సన్. తర్వాత ఇప్పుడు తెలంగాణకి ఇక్కడ ఉన్నటువంటి పర్సన్, తెలంగాణకి ప్రజెంట్ కొనసాగుతున్న వ్యక్తి బి జనార్దన్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రజెంట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. బి జనార్దన్ రెడ్డి అనేటువంటి పర్సన్ ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఇది తెలంగాణకి సంబంధించింది. ఫస్ట్ తెలంగాణకి సంబంధించింది గంటా చక్రపాణి, తెలంగాణకి సంబంధించి ప్రజెంట్ కొనసాగుతున్నది బి జనార్దన్ రెడ్డి అనేటువంటి పర్సన్ ప్రజెంట్ కొనసాగుతున్నాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఫస్ట్ చైర్మన్గా ఉదయ్ భాస్కర్ అనే పర్సన్ ఫస్ట్ చైర్మన్. ఇక ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి పర్సన్ దామోదర గౌతమ్ సవాంగ్ అనేటువంటి పర్సన్. ఈయన
స్టార్టింగ్లో డీజీపీగా పనిచేశాడు. ఈ డీజీపీగా పనిచేసినటువంటి పర్సన్ని కొన్ని రాజకీయ కారణాల వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా నియమించారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏపీలో ప్రజెంట్ గౌతమ్ సవాంగ్ అనేటువంటి పర్సన్ ఏపీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కొనసాగడం అనేది జరుగుతుంది. అయితే ఈ దేశానికి సంబంధించినటువంటి మనకి ఎన్ని అంశాలు కవర్ అయ్యాయి అనేటువంటి పాయింట్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మనకి 14th పార్ట్లో ఉన్నది అని చెప్పుకున్నాం. 14th పార్ట్స్ మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం స్టార్టింగ్లో 22 భాగాలు ఉండేవి, ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. 14వ భాగంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేటువంటి సెషన్ ఉంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సర్వీసులు అనేటువంటి సెషన్ని మనం తీసుకున్నాం. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య సర్వీసుల కోసం 308 ఆర్టికల్ నుండి 323 ఆర్టికల్ వరకు దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 3 రకాలు అనుకున్నాం. ఒకటి యూపీఎస్సి, రెండోది జేపీఎస్సి, మూడోది ఎస్పీఎస్సి అని అనుకున్నాం. వీళ్ళని నియమించేది కేంద్రంలో రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. కానీ సుప్రీంకోర్టు సూచన ప్రకారం తొలగించాలి. రాజ్యాంగ సంస్థలన్నిటికీ జీతభత్యాలను కనుక మీరు పరిశీలిస్తే కేంద్రంలోని రాజ్యాంగ సంస్థలకి సుప్రీంకోర్టు సీనియర్ జడ్జితో సమానమైనటువంటి సాలరీ ఉంటుంది. ఆ సీనియర్ జడ్జీల సాలరీ 2,50,000 రూపాయల సాలరీ ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,80,000 ఉంటే సుప్రీంకోర్టు సీనియర్ జడ్జికి 2,50,000 రూపాయల సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థల యొక్క జీతాన్ని చూసినట్టయితే రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థల యొక్క జీతం రాష్ట్ర హైకోర్టు జడ్జితో సమానమైన జీతం. హైకోర్టు జడ్జికి 2,25,000 ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,50,000 రూపాయల సాలరీ అనేది ఉంటుంది. ఇట్లా భారత రాజ్యాంగ సంస్థలు అనేదాన్ని మనం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఒక సెషన్ని కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. కరెంటు డాటాతో పాటు ఒక సెషన్ని డైరెక్ట్గా మనం కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ప్రజెంట్ అని చెప్పేదంతా కరెంటు డాటానే. ఈ ప్రజెంట్ అని చెప్పేది ఎక్కడెక్కడైతే మనం ప్రజెంట్ అంటున్నామో ఇదంతా కరెంటు డాటానే. దీన్ని కరెంటు పాలిటీ కింద కన్వర్ట్ చేసుకొని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ కొంత చిన్న స్పేస్ వదిలేసుకొని అక్కడ మళ్ళీ ఎవరన్నా మారితే ఆ మారినటువంటి వ్యక్తి యొక్క పేరుని తప్పకుండా అందులో మనం మెన్షన్ చేసుకోవాలి. ఇట్లా ఒక ఆర్డర్గా చదవడం అనేది కనుక మీరు స్వీకరించగలిగితే, ఆర్డర్గా అర్థం చేసుకోవడం అనేది మీరు అలవాటు చేసుకోగలిగితే, ప్రతిరోజు ఇచ్చేటువంటి కంటెంట్కి మీరు అలవాటు కాగలిగితే, ఆ వినే అంత ఓపిక మీరు తెచ్చుకోగలిగితే చాలా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అనేది మా లెజెండ్ క్లాసెస్ ద్వారా మీకు అందిస్తాము. ఇది యూట్యూబ్ క్లాసెస్ ద్వారా ఇస్తున్నాము. మీకు ఆన్లైన్కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఆన్లైన్కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్, నేను పాలిటీ చెప్పిన వీడియోస్ కూడా లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉంటాయి. ఈ 1700 వీడియోలని లెజెండ్ క్లాసెస్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1700 వీడియో చాలా తక్కువ కాస్ట్తో ఇస్తున్నారండి. 1700 వీడియోలు. అదేవిధంగా మనకి టెస్ట్ సిరీస్కి సంబంధించింది కూడా 49 రూపాయలకే ప్రజెంట్ అయితే ఇండియన్ హిస్టరీ 1000 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని పెట్టినామండి. 49 రూపాయలకే 1000 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా రెండోసారి ఇండియన్ ఎకానమీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎకానమీ అనేటువంటి సెషన్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఎకానమీ అనేది 200 రూపీస్కి సంబంధించినటువంటి సెషన్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. 500 క్వశ్చన్లు, 200 రూపాయలు. మీకు మళ్ళీ ఛానల్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. ఎకానమీ నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అనేది రన్ అవుతుంది. మధు సార్ గారు డీల్ చేస్తున్నారు. ఇండియన్ హిస్టరీ తర్వాతకి మధ్యలో మీకు ఎకానమీ లేదా కంటిన్యూషన్లో గౌరవ సాయి సార్ గారు దీన్ని టేకప్ చేస్తారు. 500 క్వశ్చన్స్ ఉంటాయండి. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీకి తెలంగాణకి సంబంధించి ఏ స్థాయి ఉద్యోగానికైనా ఉపయోగపడే విధంగా ఎకానమీ 500 క్వశ్చన్లు 200 రూపాయలకే చాలా తక్కువ కాస్ట్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎకానమీ తర్వాత కూడా నెమ్మదిగా మళ్ళీ అన్ని సబ్జెక్టులు ఒక్కొక్కటిగా ఎంటర్ అవుతాయి. కాబట్టి చూస్తున్న ప్రతి వ్యక్తి మా కంటెంట్ను అర్థం చేసుకోండి, యాప్లను కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాకు తక్కువ కాస్ట్తో మీకు ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరంతా కూడా యూజ్ చేసుకోవాలని మరికొంతమందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. Thank you so much.